జ్ఞాపకం చేసుకొని వారి పిల్లలను దీవించండి, ఆస్వాదించండి. వారు చేసే పరిచయంలో మీరు కట్టు ఫలింపచేయండి. మీకే వందనాలు సూచిస్తున్నాను తండ్రి. తండ్రి ఉదయం శ్రీ ఎంపీసీ కలిసి స్థితించి బాగా దయచేయండి. ఎప్పుడు పరిచయం మీరు కట్టు ఫలింపచేయండి తండ్రి. మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మా మందిరంలో కూడా అనేక టైంకి వచ్చి నేను స్థితించి బాగా దయచేయమని మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వారి పిల్లలు జ్ఞాపకం చేసుకుని మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు. ప్రార్థన కొన్ని ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి, ఆస్వాదించండి తండ్రి. మా అక్క నాగనకు జ్ఞాపకం చేసుకుని ముట్ట స్వస్థపరచండి. మీకు మాత్రం భయంకరంగా సహాయం చేయండి. వాక్యం తండ్రి చెప్పిన అక్క చెప్పిన తండ్రి అవి నాటబట్టుగా మీరే సహాయం చేయండి తండ్రి. మీ వైపు చూసి పరిగెత్తే బాగా దయచేయండి. మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నైట్ వారిని మందిరంలో కల్పించి నేను స్థితించాలని మీరు ఏర్పరచుకుంటున్నారు తండ్రి. మీకే వందనాలు. తీసుకుంటున్నాక మీరే సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు తండ్రి. చిన్న అలాంటి తండ్రి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటుగా మీరే సహాయం చేయాలి. మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ తండ్రి ముందున్న సమయం దేవునికరంగా చేస్తారని నమ్మి స్థుతిస్తూ వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే దారి మధ్యలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ముందున్న సమయం దేవునికరంగా చేస్తారని నమ్మి స్థుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వినుకుంటున్నాను తండ్రి. తండ్రి మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ప్రభు మరి ఈ యొక్క నెలలో ఆఖరి రోజు కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఆఖరి రోజులో కూడా మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాం. ఈ యొక్క 2024 సంవత్సరంలో 11 నెలలు మీరు చూపిన కృపకై స్తోత్రాలు, మీ యొక్క ప్రేమకై స్తోత్రాలు, మీ యొక్క కాపుదల కొరకు, మీ యొక్క భద్రత కొరకు, మీ యొక్క క్షేమం కొరకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి మా పట్ల మీరు కలిగిన ఉద్దేశాలన్నిటికై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రాలు. రక్షించుకున్న తర్వాత మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, అపోస్తలుల బోధ ఇచ్చినారు. నాయన మరి ప్రార్థన చేయుట, రొట్టె విరుచుట అనే ఈ యొక్క సంఘంలో మమ్మల్ని అంగంగా చేర్చినందుకు స్తోత్రాలు. ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్న విధానంకై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకు మరి నాయన మేము వచ్చి ఉన్నాము. దయచేసి సహాయం చేయండి. మరి పాడే పాటలలో తోడుగా ఉండండి. వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి ప్రభువా. మరి నాయన మీ ప్రజలు మరి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో, వేటి కొరకు ప్రార్థన చేయాలో అవి కూడా మాకు నేర్పించవలసిందిగా కోరుతూ కూడికని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి అనే పాట పాడు. ఆరు 602 కొత్త నెంబరు 602, పాత నెంబరు 591. 602 పాట కొత్త నెంబరు, పాత నెంబరు 591. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్త
చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసు నీ రక్తమే దాని నశింపజేయును. యేసు నీ రక్తమే దాని నశింపజేయును. ఆటంకమేమియు లేక జీవధారలుండాలి. ఆటంకమేమియు లేక జీవధారలుండాలి. యేసుని జీవము నాలో నింపబడుకోవాలి. యేసుని జీవము నాలో నింపబడుకోవాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది ఏక ప్రార్థన, నీ చిత్తము. ఇది ఏక ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ విలువ వేయబడాలి. ఇహలోక కోరికలన్నీ విలువ వేయబడాలి. ప్రభువైన యేసు నాలో ప్రథమ స్థానం ఉండాలి. ప్రభువైన యేసు నాలో ప్రథమ స్థానం ఉండాలి. శరీరేతలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. శరీరేతలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకమైతే నాలో ఘనపరచబడాలి. కాదు లోకమైతే నాలో ఘనపరచబడాలి. ఆచరణి నాది దాగిపోయి ఉండాలి. ఆచరణి నాది దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా
జీవితమంతా యేసుకే సమర్పితమై నా జీవితమంతా యేసుకే సమర్పితమై ఆయన మహిమాస్వరూపం పొంది మార్పు చెందాలి ఆయన మహిమాస్వరూపం పొంది మార్పు చెందాలి ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి మెట్టు మెట్టు కాయన పోలిక నాలో పడాలి మెట్టు మెట్టు కాయన పోలిక నాలో పడాలి ఇది నా ప్రార్థన ఈ చిత్తము ఇది నా ప్రార్థన ఈ చిత్తము నేను తగ్గాలి నీవే నెట్టాలి నేను తగ్గాలి నీవే నెట్టాలి ఏలు పూర్తిగా మరుదై నీవే కనబడాలి నేను పూర్తిగా మరుదై నీవే కనబడాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి నీవే నెట్టాలి నేను తగ్గాలి నీవే నెట్టాలి 119వ కీర్తన. తగ్గాలని పాట వింటే మీరంతా కోరుకుతున్న వాడికి తగ్గినట్టు పాటను తగ్గాలని ఉన్నది. మీరేమో కనీసం ఆ పాటకాన్ని వినవాలి కదా మీరు. 119వ కీర్తన 136వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. సో ఈ వాక్యాన్ని అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం చదువుదాము. 119వ కీర్తన 136వ వచనం మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. నేను మరోసారి చదువుతున్నాను. 119వ కీర్తన 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించును. సో ఈ యొక్క 119వ కీర్తన గురించి మనందరికీ తెలుసు. సో ఈ కీర్తన ఎవరు రాసినారు అనంటే చాలా ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి రాసిన కీర్తన మాత్రం ఖచ్చితంగా కాదు. దావీదు ఒక్కడే రాసినాడు అని అంటే అది కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మోషే కూడా రాసి ఉండొచ్చు. మొదటి 5 పుస్తకాలు రాసిందే మోషే. ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మోషే. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే మోషే. సో దావీదు కానీ మోషే కానీ లేకపోతే ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నాకేమర్థమవుతుందంటే బహుశా ఈ 129 నుండి 136 దాకా ఎజ్రా ఇట్లా రాసిండేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని మంచిగా పఠించిన వ్యక్తి ఆయన. సో కాబట్టి 136వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. సో దేవుని సేవకులైనటువంటి వాళ్ళు ఎవరైతే దేవుని ప్రేమని అనుభవించినారో సామాన్య విశ్వాసులైనా సరే సో ఏం చేస్తారు అని అంటే ఆ సంఘంలో కానీ లేకపోతే కుటుంబంలో పిల్లలే ఉన్నారు. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు అని అంటే ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా సరే యేసు ప్రేమని ఎవరైనా రుచించినారు అని అంటే ఈ పిల్లగాడు కనుక రక్షణ పొందకపోతే వాని పరిస్థితి ఏమైపోతుంది
అని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కన్నీళ్ళు అనేవి కారుస్తారు. సో మనము ఇంతకుముందు చూసినాం కదా, యోసేపు యొక్క 10 మంది అన్నలు వాళ్ళు ఎవరంటే అన్నీ అసలు ఒక్కటి కూడా వాళ్ళు నరహంతకులా అంటే నరహంతకులు అని చెప్పొచ్చు. దాని తర్వాత వాళ్ళు మోసం చేసేటోళ్ళ అని అంటే మోసం చేసేటోళ్ళు అని కూడా చెప్పొచ్చు. సొంత తమ్ముని మీదనే వాళ్ళు పగబెట్టుకున్నారు. సొంత తమ్ముని మీదనే ఆ సొంత తమ్ముని సంపేద్దామని దురాలోచన చేసినారు. అంతేకాకుండా ఆ సొంత తమ్ముని ఆయన కోటు గుంజేసుకొని ఆయన యొక్క అంగి గుంజేసుకొని అమ్మేసారు సొంత తమ్ముని. ఎంత ధైర్యం చేసారు కదా. సొంత తమ్ముని వాళ్ళు అమ్మేసినారు. ఒక వచనం చూద్దాము, ఆదికాండం చూడండి. నేను ఇంతకుముందే చూపించిన అనుకుంటా ఈ మాట. ఆదికాండము 'మరి యోసేపు లేడు, యోసేపు ఇకపై దుష్ట మృగము యోసేపుని తినేసింది. ఓ నాయన యోసేపు లేడు, ఇగో మాకు ఈ అంగి దొరికింది, ఈ అంగి యోసేపుదేనా కాదా చూడు, ఇది గుర్తుపట్టు అని అంటారన్నమాట వాళ్ళు. చూడండి 38వ అధ్యాయం 31 నుండి. ఆదికాండము 37 ఆదికాండము 37వ అధ్యాయము 31 నుండి నేను చదువుతున్నాను. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుడిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడే ననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, అనేక దినములు అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. ఎన్ని దినములు ఓదార్చుటకు యత్నము చేసినారు అంటే, ఎన్ని దినాలైతే ఈయన అంగలార్చినాడో, ఎన్ని దినాలైతే ఈయన ఏడ్చినాడో అన్ని దినాలు వాళ్ళు ఓదార్చడానికి యత్నము చేసినారు. అయితే అతడు ఓదార్పు పొందనులగా, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఈ మాట చాలా ప్రాముఖ్యం. కన్న తండ్రి కుమారుని కోసం ఏడ్చినాడు. ఏడుపు నాకు తెలిసి ఆయనకి 120 కంటే ఎక్కువ సంవత్సరాలే ఉంటాయి. ఈ సందర్భంకి వచ్చేసరికి 120 సంవత్సరాల ముసలాయన దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు ఏ కుమారుడిని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ కుమారుడు లేడు. నిజానికి చెప్పాలంటే ఈ 10 మంది అన్నలు తండ్రి దగ్గరికి వచ్చి నిజం చెప్పలేరు. వాళ్ళు అబద్ధమే చెప్పారు. వాళ్ళే తమ్ముని అమ్మేసినారు. నాయన నువ్వు తమ్ముడిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, మేము ఓర్వలేకపోయినాము, మాకు చూసి సహించబుద్ధి అయితలేదు, అందుకే మేము వారి మీద పగబట్టి వాళ్ళు ఏం చేసినామంటే అమ్మేసినాము అని నిజం చెప్పలేరు, అబద్ధం చెప్పినారు. సో అబద్ధం చెప్పేసరికి ఈ తండ్రి చేసిన పని ఏంటి అనంటే, నేను నా కుమారుడి దగ్గరికే వెళ్ళిపోతా, నా కుమారుడు ఎక్కడికైతే వెళ్ళిపోయినాడో అక్కడికే నేను వెళ్ళిపోతా అని అనేక దినములు ఆయన అంగలార్చినాడంట. సో మామూలుగా మన ప్రాక్టికల్ లైఫ్లో గమనిస్తే ఏడ్చి కుమారుడి మీద గుండె వలిగి సస్తడేమో నా ముసలోడు అని అంటారు. సో ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. కుమారుని మీద బెంగతోని ఈ ముసలాయన చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఆ 10 మంది అన్నలకి లోపల భయం అనేది వచ్చేసి, ఆ భయం వచ్చేసి ఈ సందర్భం తర్వాత వాళ్ళ తండ్రికి ఎప్పుడు కూడా అబద్ధం అసలు చెప్పలేదు. వాళ్ళ లోపల అబద్ధం అనేది పూర్తిగా పోయింది. అబద్ధం కూడా ఆ తండ్రి ఎన్ని కన్నీళ్లు కార్చున్నాడో ఆ కన్నీళ్ళన్నీ కళ్ళారా దగ్గరుండి చూసిన తర్వాత యోసేపు మీద అలిగి ఏడ్చి ఇంతగానో బెంగ పెట్టుకొని గుండె వలిగి సంస్థడేమో ముసలోడు అంటే ఆయన ఇంట్లో 70 మంది ఉన్నారు. యాకోబు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 70 మంది. 70 మంది కలిసి తాత ఏడవకు, నాయన ఏడవకు, మామ ఏడవకు, ఎంతమంది ఓదార్చినా ఆయన ఓదార్పే పొందలేడు అంట అసలు. సో
కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే ఈ యాకోబు యొక్క కన్నీళ్ళు అనేవి ఏమి చేసినాయి అని అంటే ఆ 10 మంది దొంగల హృదయాలని మార్చేసినాయి. సో ఇదే బైబిల్లో ఒక సందర్భం వచ్చింది. ఆ దేశంలో కరువు వస్తుంది. ఆ యొక్క కరువును బట్టి వాళ్ళు ఏమంటే హీన స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళే మళ్ళా ఈ 10 మంది అన్నలే యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపు దగ్గరికి వచ్చి అప్పుడు వాళ్ళు యథార్థంగా అన్ని నిజాలు చెప్తారు. ఆ వ్యక్తి యోసేపు దగ్గరికి వచ్చి మేము యథార్థవంతులము, ముసలి వయసులో ఒక తండ్రి ఉన్నాడు మాకు, ఆయన ముసలిగా ఉన్నాడు, మేము 10 మంది అన్నదమ్ములం, ఒకడు లేడు, చిన్నవాడు ఈ తండ్రి దగ్గర ఉన్నాడు, మొత్తం 12 మంది అని వాళ్ళు యథార్థంగా అన్ని నిజం చెప్పినారు ఆడికి వచ్చి. సో ఆ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ యాకోబు యొక్క 10 మంది కుమారులు లేకపోతే యోసేపు యొక్క 10 మంది అన్నలు వాళ్ళు ఎట్లా రక్షణ పొందినారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ లోపల మార్పు ఎట్లా వచ్చింది అంటే కన్న తండ్రి యొక్క కన్నీళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎజ్రా 10:1 ఎంత మంచిగా ఉందో చూడండి. ఆడ ఎజ్రా ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం. బైబిల్లో ఎజ్రా నిజంగా చాలా అద్భుతమైన ప్రార్థన. ఆయన చాలా ఆయనకు వాక్యము తెలుసు, వాక్యము బోధిస్తాడు, వాక్యం చదువుతాడు, వాక్యము ధ్యానించినాడు. అలాగే ఈ యొక్క ప్రార్థనా పరుడు కూడా ఎజ్రా చాలా మంచి ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇది మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇది ప్రార్థన అంటే ఇది. సో ఈ యొక్క ఇక్కడ జరిగిన ఈ 10వ అధ్యాయంలో కానీ ఈ ఎజ్రా గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యూదులంతా ఏం చేశారంటే అన్య స్త్రీలను ఏం చేస్తున్నారు. బైబిల్ వాక్యానికి విరుద్ధమైన పనులు, చాలా పనులు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అసలు స్టార్టింగ్ నుండి ఆనాటి ఈనాటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని వాక్యానికి విరుద్ధమైన పనులే చేస్తున్నారు. ఇప్పుడు మేము మా కుటుంబ ప్రార్థనలో చేస్తున్న సంగతి ఏంటి అంటే మోషే అండ్ అహరోన్, ఈ ఇశ్రాయేల్ ప్రజలని వాళ్ళు అట్లా కనిపిస్తూ ఉన్నారు. మోషేనేమో కొండ మీదకి పోయినాడు, సీనాయి కొండ మీదకి 40 రోజులు 40 రాత్రులు ఆయన అక్కడనే ఉన్నాడు. ప్రజలంతా కింద ఉన్నారు, ప్రజలతో పాటు అహరోను ఉన్నాడు. ఆ ప్రజలందరూ అహరోను దగ్గరికి వచ్చేసి, ఓ అహరోను, ఆ మోషే పైకి పోయినాడు, ఆయన ఎప్పుడు వస్తాడో రాడో తెలియదు, 40 రోజుల సంధి తినలేడు, తాగలేడు, ఏం చేయలేడు, ఆయన బతుకున్నాడో లేడో కూడా మాకు తెలియదు, కాబట్టి మా కొరకు ఒక దూడను తయారు చేయి నువ్వు. ఆ అహరోను ఏం చేసినాడంటే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీయండి అని చెప్పేసి ఆ బంగారాన్ని కలెక్ట్ చేస్తాడు. ఆయన 6 లక్షల మంది దగ్గర బంగారం కలెక్ట్ చేస్తే ఎంత పెద్ద బంగారం అవుతుంది. పెద్ద నాకు తెలిసి ఇంత పెద్ద కుప్ప అయి ఉండొచ్చు. ఆ కుప్ప బంగారాన్ని తీసుకొని పెద్ద దూడం తయారు చేసాడు. ఆయన బంగారు దూడం తయారు చేసేసి అక్కడ పెట్టేసి ఆ ఇస్రాయేల్ ప్రజలంతా ఆ దూడం పోతున్నాడు. ఇగో మనల్ని అందరినీ ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చిన దేవత ఈయనదే. ఆ మోషే ఏమైపోయాడో వరకు ప్రార్థన చేసింది. సో ఏంటి ఇవన్నీ అని అంటే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే వాక్యానికి విరుద్ధమైన పనులు ఎవరైనా చేస్తున్నారు అని అంటే నువ్వు నేను చేయాల్సిన పని ఏంది అని అంటే ఈ యొక్క కన్నీళ్లు కార్చుట అనే పని ఖచ్చితంగా చేయాలి. అది సో ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాము ఇక్కడికి అని అంటే కన్నీళ్లు కార్చడానికి, దేవుని యొక్క సన్నిధిలో నేను మొరపెట్టడానికి, నా యొక్క విన్నపములు కానీ లేకపోతే నా యొక్క అక్కర్లన్నీ దేవుని సన్నిధిలో తెలియజేసుకోవడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను. సో కాబట్టి 119వ కీర్తన 136వ వచనం మనం చదివినాము. సో ఈ 119వ కీర్తన అంటే ఇది ఒక్కొక్క హెడ్డింగ్ ఉంటుంది. దీనికి ప్రతిదానికి 22 హెడ్డింగ్స్ ఉంటాయి. సో 22 × 8 ప్రతి దాంట్లో 8 వచనాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి 176 వచనాలని అట్లా డివైడ్ చేసినారు. సో ఇందులో ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్డింగ్స్లో ప్రతి హెడ్డింగ్కి ఒక అర్థం అనేది ఉంది. ఉదాహరణకి 119వ కీర్తన 1వ వచనం పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది చూడండి, ఆలేఫ్ అనే హెడ్డింగ్ ఉంటుంది. ఆలేఫ్ అనే మాటకి
అర్థం ఏంది అని అంటే మాస్టర్, గాడ్ ఈజ్ మై మాస్టర్. ఆ దేవుడు నా యజమానుడు, లేకపోతే ఆ దేవుడు నా బోధకుడు, లేకపోతే ఆ దేవుడే నా బాస్ అని అర్థం. సో ఐ షుడ్ బి సబ్జెక్ట్ టు మై మాస్టర్. ఆ దేవుడు ఏదైతే చెప్తాడో దాని యొక్క అండర్లో, ఆయన యొక్క మాస్టర్ హుడ్ కింద నేను ఉండాలి. దాని తర్వాత 9వ వచనం పైన హెడ్డింగ్ ఒకటి ఉన్నది, బేత్. బేత్ అనే హెడ్డింగ్. బేత్ అంటే ఇల్లు అని అర్థం, దేవుని ఇల్లు. అట్లా ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో ఇప్పుడు ఇది బైబిల్ స్టడీ కాదు కాబట్టి నేనేం చెప్పాను. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న సందర్భంలో ఈ పైన ఏమి అంటే పే అనే హెడ్డింగ్ ఉంది. సో ఈ 22 ఏమై ఇవి ఈ 22 హెడ్డింగ్స్ ఏమయ్యారంటే హీబ్రూ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్. మనకి ABCD 26 ఎట్లున్నాయో అట్లా హీబ్రూ లాంగ్వేజ్లో ఈ 22 ఆల్ఫాబెట్స్. సో ఈ ఆల్ఫాబెట్స్లో ఇప్పుడు పే. పే అంటే నోరు, మౌత్, నోరు తెరువు అని అర్థం. పే అంటే నోరు తెరువు. మనం ఇక్కడికి వచ్చిన అందుకే నేను ప్రార్థనా కూడికలో ఉన్నప్పుడు ప్రతిసారి చెప్తాను, ప్రార్థనా కూడికలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అందరూ. అందుకే ఒక్కొక్కరికి 2 minutes టైం ఇస్తాం. ఎట్ ది బెస్ట్ 3 minutes అంతే. 3 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూడా చేయాలి. అందరూ నోరు తెరవాలి, అందరూ నోరు తెరిచి ప్రార్థన అనేది చేయాలి. సో కాబట్టి నా ఆశ కూడా అదే, నా కోరిక కూడా అదే. సో కాబట్టి ప్రార్థనా కూడికలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలి. అది మా యొక్క ఇంటెన్షన్. సో పే అంటే మౌత్. దేవుడు నోరు తెరిస్తే ఈ సృష్టి మొత్తం ఏమైపోయింది? సృజింపబడ్డది. కలుగును గాక అని ఆయన అన్నాడు. మొత్తం అన్నీ కలిగేసాయి. సో కాబట్టి ప్లానెట్స్ని మనం చూస్తే మంచిగా తిరుగుతూ ఉన్నాయండి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయనంటే దేవుడు నోరు తెరిచినాడు. దేవుడు నోరు తెరిస్తే ఇవన్నీ ఈ సృష్టి మొత్తాన్ని మనము చూస్తాం. కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు నోరు తెరిచి మాట్లాడుట ద్వారా ఏమి అంటే ఈ యొక్క సృష్టి అనేది వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మనం కూడా నోరు తెరవాలి. మనం కూడా నోరు తెరవడానికి వచ్చినాము. అందరూ కూడా నోరు తెరవాలా, అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన అనేది చేయాలి. సో నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక మాట విన్నాను. ఏంటి అంటే ఆల్ కెనాట్ ప్రీచ్ బట్ ఆల్ కెన్ ప్రే. అర్థమైందంటే అందరూ కూడా వాక్యాన్ని బోధించలేరు, కానీ అందరూ ప్రార్థన అనేది అది. సో ఆల్ కెనాట్ ప్రీచ్ బట్ ఆల్ కెన్ ప్రే. అందరూ కూడా ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన చేయొచ్చు. సో ఒక సేవకురాల గురించి నేను విన్నాను. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనం కూడా అట్లా ఉంటే మంచిది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను అట్లా ఉన్నాను. సో నేను అట్లా చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఆమె ఏంటి అంటే డైలీ మన హెబ్రోన్ చర్చ్ సేవకురాలే, వాళ్ళు ఎవరో అనుకోవాలి ఆయన. సో నేను హెబ్రోన్లో ఉన్నప్పుడే విన్నాను. ఆమె ఈవినింగ్ 4 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు టైం పెట్టుకున్నదంట. ఈ టైంలో నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఈ సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ 2 గంటలు ఆమె ప్రార్థనలే చేస్తున్నారు. ఇంకేం చేయలేక ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఆమె చుట్టుపక్కల ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తుంది, ఈ టైంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఆ టైంలో ఏదైనా పరిచర్య ఉన్నా లేకపోతే విజిటింగ్ ఉన్నా ఏదేంటి కూడా ఆమె వెళ్ళదు, ఆమె ప్రార్థనే చేసుకుంటారు. సో షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు ప్రే ఇన్ దట్ టైం. ఒక సమయాన్ని కేటాయించి పెట్టుకుందనమాట ఆమె ఈ యొక్క ప్రార్థనలో. సో నేను కూడా అక్కడే చేస్తున్నాను. సో కాకపోతే నేను డైలీ మార్నింగ్ పొద్దున 4 o'clock లేస్తాను, ఆమె ఈవినింగ్ 4 to 6 చేసుకుంటాను. సో ఆ విన్న తర్వాత నేను కూడా ఎందుకు అట్లా చేయొద్దు, మనం కూడా ప్రార్థన చేస్తే జరుగుతుంది కదా, ఎందుకు జరగదు? దేవుడు అందరి ప్రార్థనలకి జవాబు అనేది ఇస్తాడు. సో కాబట్టి Proverbs 31 సామెతలు 31 చూడండి. మనం నోరు తెరిస్తే ఏం రావాలో చూడండి. ఇది ఒక మాట చూసుకొని చూపిస్తాం. Proverbs 31 8-9 వచ్చిన మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు అది అర్థమవుతుందా? మనం ద్వారా ఎందుకు తెరవాలంట 31 సామెతలు 31 8-9 వచనాలు.
సో పే అనే హెడ్డింగ్ మనం చూసినాము. పే అనే హెడ్డింగ్ అర్థం ఏంటంటే నోరు తెరువు అని. మనం నోరు తెరవాలి. దేవుడు నోరు తెరిస్తే ఎంత అద్భుతం. అది దేవుని స్వరం మనం వింటున్నాం మీరు. సో మనం నోరు తెరిస్తే ఎట్లా తెరవాలి, మనం నోరు తెరిస్తే ఏం చేయాలి అంటే 8వ వచనం 31:8 మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువు అని. మూగవారికి అండ్ దిక్కులేని వాళ్ళందరికీ న్యాయం జరగాలి. సో మనం నోరు తెరవడము అని అంటే మోకరించి ప్రార్థన చేయడము అని అర్థం. ఇట్లా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సందర్భం ఏంటంటే లెముయేలు అనే కుమారునికి తన తల్లి ఉపదేశిస్తున్న వాక్యం. తన తల్లి చెప్తుంది. లెముయేలు అనే వ్యక్తి రాజు. ఆ రాజుకి ఒక తల్లి చెప్తుంది అనమాట. ఇవన్నీ చెప్తున్నది. మనందరికీ బాగా తెలుసు కదా, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకి. నువ్వు రాజైనంత మాత్రాన మమ్మీ మీద ఎగరకూడదు. కాబట్టి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కాబట్టి ఇక్కడ తల్లి అధికారంతో ఆయన కుమారుడికి చెప్తుంది, ఓ లెముయేలు నువ్వు రాజువి, రాజు స్థానంలో ఉన్నావు, నేను చేయాల్సిన పని ఏంటి అంటే 8వ వచనం మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువు. మనం నోరు తెరిస్తే ఈ న్యాయము లేకపోతే మంచి మాటలే రావాలి, కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ అందరితో కూడిన పాటలు కానీ లేకపోతే దుర్భాషలు అసలు రాదు. 9వ వచనం 31:9 సామెతలు నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగింపు. సో ఇప్పుడు మనం ఎందుకు నోరు తెరుస్తున్నాం అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకు నోరు తెరవాలి అంటే అంతే, ప్రభు మరి అందరికీ న్యాయం జరగాలి, మా సంఘానికి న్యాయం జరగాలి, మా వ్యక్తిగత జీవితాలకి న్యాయం జరగాలి అని చెప్పేసి మూగవారికి అండ్ దిక్కులేని వారికి అందరికీ. సో అందుకే మనము నోరు తెరవాలి. ఇంకా మనం నోరు ఎందుకు తెరవాలి అని ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం నిదానంగా చూస్తాం. సో మళ్ళీ ఎప్పుడైనా తరం వస్తే అప్పుడు చూద్దాం. సో ఇప్పటికీ ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మూగవారికి అండ్ దిక్కులేని వారికి న్యాయం జరిగినట్టు నేను నోరు తెరవాలా. అట్లనే నోరు తెరిచి న్యాయంగా తీర్పు అనేది తీర్చాడు. ప్రభు మరి నేను నోరు తెరుస్తున్నాను ఏమి అంటే నువ్వు అందరికీ న్యాయం చేసేటువంటి, నువ్వెవరికి కూడా అన్యాయం చేసేటువంటి కాదు. సో కాబట్టి ఏమి అంటే నువ్వు అందరికీ న్యాయం చేయి అని మనం ప్రార్థన అనేది చేస్తాం. సో మరొక పర్యాయంలో 119వ కీర్తన మనం చదువుకున్న వాక్యం చదువుకొని ముగించేస్తాం. 119వ కీర్తన 136 అందరం కలిసి చదువు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుడి వాక్యాన్ని దీవించండి. నాగిరెడ్డిపల్లి రాముల మౌనిక, జేమ్స్